బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. మీరు బాహుబలి అంత పెద్ద సినిమా చేశారు కదా, దానికి ఎంతమంది మేనేజర్స్ పెట్టుకున్నారండి? 7 ఉన్నామండి మొత్తం 1, 2కి అందరికి. ఇప్పుడు వల్లి మేడం గారు ఉన్నారు లైన్ ప్రొడ్యూసర్ కింద, మా అందరికీ ఆవిడే మొత్తం అన్నీ ఆర్గనైజింగ్ చెప్పేవాళ్ళు, ఇదిగో వీళ్ళకి. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శోభు గారి కింద సురేంద్ర గారిని ఒక ఆయన ఉన్నారు. తర్వాత మేము ఒక 5 మేనేజర్లు ఉన్నామండి. ఒక మేనేజర్ వచ్చి ఎప్పుడు పర్చేజింగ్ చేయటమే సరిపోద్ది, ఈ కావాలంటే ఒక పర్చేజింగ్ ఒక మేనేజరు, ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్కు అనుసంధానంగా ఒక మేనేజరు, ఇంకా డేట్లు మొత్తం ఆర్గనైజ్ చేస్తే మేము ఒక 3. ఇట్లా 5 ఎప్పుడు అక్కడ చేసామండి. పైన వాళ్ళిద్దరు మాత్రం ఆర్గనైజింగ్ ఉండేవాళ్ళు. ఇంకా ప్రొడ్యూసర్లు ఆయన అసలు నన్ను అడిగితే జీనియస్ ప్రొడ్యూసర్ అండి ఆయన మాత్రం, శోభు గారు. ఆ సినిమాని ఏ లెవెల్కి తీసుకెళ్ళాడంటే ఆయన హ్యాండ్సప్. ఓకే, ఈ బాహుబలి సంగతి పక్కన పెట్టేస్తే కొన్ని సినిమాలలో లైన్ ప్రొడ్యూసర్గా ఉన్న వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్న వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటుంటారు అప్పుడప్పుడు. మీకు వాళ్ళు ఏంటంటే మీకు ఏమీ తెలియకుండా మీతో అది ఇది అని మాట్లాడడం, ఖర్చు విషయాల్లో కావచ్చు, పాయింట్అవుట్ చేయడం విషయంలో, అది ఎక్కడ తేడా అది సార్, అది అందరికి ఉండరు. ప్రొడ్యూసర్స్ రిలేషన్స్ చూస్తారు కదా, అలాంటి వాళ్ళు నేర్చుకోవడం ఎక్స్పీరియన్స్ లేక వాళ్ళు ప్రొడ్యూసర్ ముందు మీరు వాళ్ళకు ఒక పేరంటే పెట్టారు కదా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని, వాళ్ళకి అలవాటు నేర్చుకోవడం కోసం మీరు ఈ ఫాలోఅప్ అయ్యి ఈ సినిమాని ఎలాగ ఏం చేస్తారో తెలుసుకొని ఉండటం కోసం వాళ్ళని తీసుకొచ్చి అక్కడ. అలాంటి వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ పాయింట్అవుట్ చేసినప్పుడు మీకు కొంచెం ఇబ్బంది ఏమో సార్. ఇప్పుడు ప్రొడ్యూసర్ తీసుకొచ్చి పెట్టినప్పుడు మనం ప్రొడ్యూసర్ దగ్గర మనం పేమెంట్ తీసుకునేటప్పుడు ప్రొడ్యూసర్ చెప్పింది వినాలి. అతను మంచోడో చెడ్డోడో తర్వాత విషయం. అతను చెప్తే ఒకవేళ ఆయన మిస్టేక్ చేసి ఉంటే దాని ఎఫెక్ట్ ఎవరు తగులుతుంది? ప్రొడ్యూసర్కే కదా. అది వాళ్ళు ఆలోచించుకుంటారు. కానీ మనం దానివల్ల మనకేమవుతుందండి? అదే మనం ఒకవేళ అది చెప్పినంత మాత్రాన మనం ఈగోయిజం పోవాల్సిన అవసరం లేదండి. ఏముంది, మనం చేసే పని సిన్సియర్గా చేయండి. తర్వాత ప్రొడ్యూసర్ 4 మందిని పెట్టినా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు కదా. మనం చేసేదాంట్లో తప్పు ఉంటే మాత్రం 4 కాదు కదా, ఒకళ్ళు పెట్టినా కూడా ఇబ్బంది. మీతో మాట్లాడుతుంటే నాకు పరుచూరు వెంకటేశ్వర గారి పోలికలు కనబడుతున్నాయి. ఎవరన్నా అన్నారా ఎవరన్నా? పరుచూరు వెంకటేశ్వర పరుచూరు మీకు ఒకటి చెప్పాలి. నేను సింహ ప్రొడ్యూసర్ పరుచూరు ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన ఎవరిని నమ్మడండి ప్రపంచంలో. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నమ్ముతాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన నన్ను ఒకటి నమ్ముతాడు. ఓకే, మరి అదేంటో మరి. అంటే ఏంటండి అది మీలాంటి వాళ్ళు అడుగుతారు ఆయన్ని, ఆయన అంటే అతని ప్లానింగ్ అలా ఉంటుందండి. ఈరోజు మనం ఒక దాని గురించి డిస్కస్ చేస్తే నెక్స్ట్ 6 నెలల తర్వాత దానికి ఇలా చేంజ్ అవుతుంది. దాన్ని మాత్రం ముందే ఆయన ఇది పలానప్పుడు ఇది జరుగుతుంది, దాని ప్రకారం మీరు చూసుకోండి అని చెప్పేసి ముందే చెప్తారు. అదే నాకు నచ్చిందని అంటాడు ఆయన. అదే అట్లా ఆయన ఒకటే మాట, ఎవరికైనా చెప్పండి, ఎక్కడైనా సరే మీరు ఒకసారి ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేయండి, నా పేరు ఎత్తకుండా ఇంటర్వ్యూ చేయడు. ఓకే, అట్లా అలాంటి ప్రొడ్యూసర్ దగ్గర పనిచేశాను. ఇంకా సాఫ్ట్గా ఉన్నది పెద్ద ప్రొడ్యూసర్ అందరూ వర్క్ చేశాను. అందరికాడికి మురారి గారు అంటే అసలు ముక్కుపోయారు అనమాట. ఆయన కొంత కోపం ప్రపంచంలో ఎవరికి ఉండదు. అలాంటి ప్రొడ్యూసర్ దగ్గర కూడా పనిచేశాను. జయకృష్ణ గారు సాఫ్ట్ ప్రొడ్యూసర్, ఆయన దగ్గర పనిచేశాను. అరవింద్ గారు చాలా గొప్ప ప్రొడ్యూసర్, ఆయన దగ్గర పనిచేశాను. దొరస్వామిరాజు గారి దగ్గర వర్క్ చేశాను. కాంతి కుమార్ గారు అలాంటి కోపిస్తే ఆయన సీతారామరాలు ఆయన దగ్గర వచ్చి ఆయన నన్ను మొదట ఇతను ఏం చేస్తాడని కూడా అన్నాడు దర్శనరాజు గారితో. సరే నువ్వు ముందు ఒక షెడ్యూల్ చేయి, తర్వాత నువ్వు అతను అవసరం లేదటప్పుడు తీసేద్దాం అన్నాడు. తర్వాత సినిమా కూడా నాకు ఆయన నన్నే పెట్టుకున్నాడు ఆయన. ఓకే, అది అట్లా మనం ప్రొడ్యూసర్ తగ్గట్టుగా వాళ్ళ టేస్ట్ ప్రకారం మనం వర్క్ చేయాలండి. అప్పుడే మనం ఇన్ని రోజులైనా మనం మనగలగలం. హీరోలు దగ్గర ప్రొడ్యూసర్లు హీరోలు మనం ఎప్పుడైతే అండి నేను ఒక సినిమా తీయాలి, హీరోల దగ్గరికి వెళ్ళిపోయి చొరబడిపోయి మనం పనిచేసి మనం ఆ హీరో దగ్గర ఏదో లబ్ధి పొందాలనుకుని మనం వెళ్ళేవాళ్ళం కాదండి. మనం వెళ్ళి మన ప్రొడ్యూసర్ బాగుంటే నేను కాకపోయినా నాలాంటి వాడు 100 మంది బతుకుతారు. ప్రొడ్యూసర్ అయినా ఉండాలి ముందు, తర్వాత అందరూ 10 మంది ప్రొడ్యూసర్లు 100 సినిమాలు చెప్తారండి. 100 మంది బతుకుతారు. అది ప్రొడ్యూసర్ అనేవాడు మెయిన్.
నా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తర్వాత మనం అందరూ ఉంటేనే సినిమా అవుతుంది, అది వేరే విషయం. ఇంకేంటండి మీ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో? ఇంకా శక్తి ఉన్నంత వరకు ఇక్కడ ఇదే చేద్దాం, ఇదే చేస్తాను సార్. ఇక నేను పక్కకి వెళ్ళే పని ఏం లేదు. ఈ మేనేజర్ వరకే మన ఎండ్ వరకు ఇదే పని చేయాలి, నా సిద్ధాంతం అది. ఇంకెన్ని సంవత్సరాలు చేయగలను అనుకుంటున్నారు? నేనా దానికి మనం మన ఆరోగ్యం సహకరించినంత సహకరించే వరకు చేస్తూనే ఉంటారండి. నన్ను పిలిచి వర్క్ చెప్పే ప్రొడ్యూసర్లు ఉన్నారు ఇంకా. ఓకే, వాళ్ళు కాదని రోజులు మనం ఎక్కడికి మనం వెళ్ళలేము కదా. మనకు ఆరోగ్యం బాగున్నా కూడా మనం వెళ్ళలేం కదా. ప్రొడ్యూసర్ పిలిచిన రోజు మనం వెళ్ళి వర్క్ చేస్తూనే ఉంటాం. ఒక మేనేజర్ ఎదుగుదల ఏంటండి? సపోజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక డైరెక్టర్ అవుతాడు, ఒక అలా వాళ్ళకి ఒక ఎదుగుదల అని ఉంటుంటుంది. అలా మేనేజర్కి ఎదుగుదల ప్రొడ్యూసరే కదండి. నెక్స్ట్ ఏముంటుంది, ప్రొడ్యూసర్ కాదు కదా. అది కాదు, మేనేజర్ తర్వాత ప్రొడ్యూసర్ అవ్వాలి. వాడు కాలేదు కదా. ఇప్పుడు మేనేజర్ అయ్యి ప్రొడ్యూసర్ అయ్యి డైరెక్టర్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు. అదే మీరు కాలేదు కదా అంటున్నాను నేను. నాకు అంత ధైర్యం నాకు లేదని చెప్తున్నాను. అంత ధైర్యం నాకు లేదు. ఓకే 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 సార్. మామూలుగా ఫారెస్ట్లలో చాలా డీప్ ఏరియాలలో తీసిన సందర్భాలు చాలా ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారంటే ఫుడ్ విషయంలో ముఖ్యంగా ఎట్లా ప్లాన్ చేసుకుంటారు మీరు? ఫుడ్ అనేది మనం ఇక్కడి నుంచి మనం వంట వాళ్ళని తీసుకెళ్తాము, అక్కడే తయారు చేస్తాము. కొన్ని డీప్ ప్లేస్లోకి వెళ్తే మామూలుగా ఇప్పుడు మద్రాసుకి వెళ్తే మనం ఇక్కడ తీసుకెక్కర్లేదు, అక్కడికక్కడ మెస్సులు ఉంటాయి. ఈవెన్ వైజాగ్ వెళ్ళినా మెస్ ఉంది, రాజమండ్రి వెళ్ళినా మెస్సులు ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు అయితే మనం వంట వాళ్ళని తీసుకెళ్ళిపోయి ప్రొడ్యూసర్లు అని దానికి ఒక మేనేజర్ పెట్టి అక్కడ తయారు చేయించేవాళ్ళు. ఇది వంట వాళ్ళని తీసుకెళ్ళి కొని తయారు చేయించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడికి క్యారేజీల సిస్టమ్ వచ్చేసింది. క్యారేజీల ప్రకారం తీసుకుంటున్నాం. ఇప్పుడు సిటీల్లో మనం బయటికి వెళ్తే, ఇప్పుడు మనం ఈ సినిమా చేసాం బాహుబలి, అక్కడ చేసాము వాటర్ ఫాల్స్ చాలకొడి. ఆ ముందు వచ్చి ఆ శివలింగాన్ని లేపేదంతా ఫారెస్ట్ లోపల చేసాం. అక్కడ ఏనుగులు కూడా వచ్చేస్తాయి రోడ్లోకి నైట్ వెళ్తే. మేము కూడా ఒకసారి 2-3 సార్లు ఏనుగు కూడా వస్తే కారులో పరిగెత్తుకుంటూ వచ్చేసిన సందర్భం కూడా ఉంది. అక్కడ నైట్ సెట్ వర్క్ చేసి పొద్దున్నే షూటింగ్కి రావాలంటే నైట్ 1 గంట దాకా కూడా వర్క్ చేసాం జనరేటర్ పెట్టుకొని. దారిలో వచ్చినప్పుడు ఒక్కోసారి ఏనుగులు వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ఆ ఫారెస్ట్లో చాలకొడి ఫారెస్ట్ అది. అక్కడ మేము ఒకసారి ఏనుగులు మా వెంటబడ్డాయి. మేము కారులో అది మూవ్మెంట్ అయ్యేటప్పుడే పారిపోయి వచ్చాము. అది చాలా రిస్క్ అనే ఏరియా అనమాట. చాలా మందిని చాలా కార్లు కూడా పడదోసి చంపేసిన రోజులు కూడా ఉన్నాయి ఏనుగులు ఆ రోడ్లలో. అందుకని నైట్ వాళ్ళు ఎక్కువ మూవ్మెంట్ ఇవ్వనివ్వరు. ఎందుకంటే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఆపేస్తారు నైట్. మనకు పర్మిషన్ ఉంది కాబట్టి మనల్ని వెళ్ళనిస్తారు. వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు చెప్తారు చాలా కేర్ఫుల్గా ఉండాలి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీరు ఎట్లాంటి అట్టే లోపలికి వెళ్ళేసి రావడం అంటే మధ్యలో ఏనుగులు ఉంటాయి చూసుకొని జాగ్రత్తగా వాళ్ళు ముందే ప్రికాషన్స్ ఇస్తారు. మనకు కూడా మనం ఏం చేస్తామంటే అంత ఏదో ఈజీగా వెళ్ళాం. వాళ్ళ తరపున ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఫారెస్ట్ సంబంధించిన వాళ్ళు, వాళ్ళని ఒకటి ఎప్పుడు మనం దగ్గర పెట్టుకొని వాళ్ళని తీసుకొని వెళ్తాం అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు. కాబట్టి అక్కడ ఫారెస్ట్లో చేసేటప్పుడు ఇలాంటి ప్రికాషన్ చాలా జాగ్రత్త తీసుకుంటాం. పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది, అన్ని రకాల